ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న టీవీ1 తెలుగు న్యూస్ కు స్వాగతం. కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గం కుర్తివెన్ను మండలం పెదచందాల గ్రామానికి చెందిన కీర్తిశేషులు చందు వీర వెంకట వసంతరాయలు స్వగృహంలో వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన రాధారంగ మిత్ర మండలి 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షులు మరియు జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు మరియు కమిటీ సభ్యులు. ఈ సందర్భంగా బుల్లెట్ ధర్మారావు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం చందురాజు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి చందు వీర వెంకట వసంతరాయలు అవయవాల 6గురికి ప్రాణభిక్ష పెట్టిన వసంతరాయలు కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయానికి అందరూ అభినందించి తీరవలసిందే అని తెలుపుతూ వసంతరాయలు కుమారుడు చందురాజు కీర్తిశేషులు వంగవీటి మోహన్ రంగ అభిమాని మరియు రాధారంగ మిత్ర మండలి కమిటీ అధ్యక్షుడైనందుకు ఎంతో గర్వంగా ఉందని, అలాంటి గొప్ప కుటుంబానికి చెందిన వీర వెంకట వసంతరాయలు లేని లోటు భౌతికంగా కుటుంబానికి తీర్చలేని లోటని, ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తామని, వారి కుటుంబానికి రాధారంగ మిత్రమండలి కమిటీ సభ్యులు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ స్వయంగా వచ్చి వారిని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాక అదే గ్రామానికి చెందిన రాధారంగ మిత్రమండలి సభ్యులు బాడిత సత్యనారాయణ తండ్రి కీర్తిశేషులు బాడిత గోవర్ధనరావు కుటుంబ సభ్యులను కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమానికి వన్నెంరెడ్డి ప్రసాద్, బత్తిన రమేష్, కొప్పిరెడ్డి శివమణి, కొక్కు మహేష్, గుడిసేవ విజయ్ కుమార్, దాసి రాజేష్, నాగిడి నాగార్జున, బాడిత నాగబాబు, అడ్డాల శేఖర్, తోట ప్రకాష్ రావు, కొప్పినీడి నరసింహస్వామి, కాజా మణికంఠ, బాడిత మురళి, ఆలపాటి రాంబాబు, ఇల్లూరి సాయి, బాడిత రాంబాబు, బుద్ధన పండు, చిలంకుర్తి విజయ్, బాడిత చంద్రరావు, పంచకర్ల హేమంత్ మరియు గ్రామస్తులు, రంగా అభిమానులు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జరిగింది. అయితే నాకు తెలిసి ఎక్కడెక్కడో టీవీల్లో పేపర్లో చూసాం కానీ మన పంచాయతీలో మన గ్రామంలో మన మండలంలో ఇలా జరుగుతుందనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆ విషయాన్ని అంగీకరించడం గొప్ప విషయం. అలాంటిది ఒక 6గురి ప్రాణదాత ఇవాళ మనందరి హృదయాల్లో నిర్జీవుడిగా ఎంతో మంచి వెలుగు నింపిన వ్యక్తి మన వీర వెంకట వసంతరాయలు వారు. ఆయన ఆత్మ శాంతించి రేపు భవిష్యత్తులో కూడా వాళ్ళ బిడ్డలకి అందరికి కూడా నా ఎంత సహకారాలు రేపు భవిష్యత్తులో కూడా మన కుటుంబానికి ఈ కుటుంబానికి మన గ్రామం తరఫున మనం అందరూ అండంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. జోహార్ చందు వీర వసంతరాయలు గారు. ఈ రోజున కృష్ణా జిల్లా పెడర నియోజకవర్గం కుర్తివెన్ను మండలం పెద్దచందాల గ్రామానికి చెందిన రాధారంగ మిత్రమండలి సభ్యుడైన చందు రాజు గారి తండ్రి చందు వీర వసంతరాయలు గారి ఆకస్మిక అనుకోకుండా గత 7 నెలల క్రితం యాక్సిడెంట్ లో ఆయన చనిపోవడం జరిగింది. కానీ ప్రపంచంలో కూడా ఎవరు కూడా తీసుకొని సాహసమైన నిర్ణయం తీసుకున్నారు ఆ కుటుంబ సభ్యులు. ఆయన మరణమే కాకుండా వాళ్ళ కుటుంబ సభ్యుల ఆమోదంతో 6గురికి ప్రాణం పోసిన ఏకైక మహోన్నత వ్యక్తి వీర వసంతరాయలు గారు. అలాంటి కుటుంబానికి చెందిన మరి వాళ్ళు ఎంతో అభినందించాలి వాళ్ళని. ఎందుకంటే ఆయన ఆపదలో ఉన్నా కూడా మరి ఎంతో ధైర్యంగా తండ్రి అవయవాలను దానం చేయటువంటి వాళ్ళ ప్రపంచంలో ఎవరు కూడా ఒప్పుకోరు. అలాంటిది నిజంగా ఒప్పుకున్న భార్య కానీ ఆ కుటుంబ సభ్యులు నిజంగా నేను పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే అది ఒక సాహసమైన నిర్ణయం అన్నమాట. మరి ఆయన సరిపోయితూ 6గురికి ప్రాణభిక్ష పెట్టిన మహోన్నత వ్యక్తి అంటే మరి అలాంటి ఆయన కడుపును పుట్టిన మా చందు రాజు గారు మా రాధారంగ మిత్రమండలి సమితిలో సభ్యుడైనందుకు మేమెంతో గర్విస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి ఆణిముత్యం లాంటి మాకు రాధారంగ మిత్రులు రంగా గారి వీరాభిమానం. అలాగే మేము కూడా పవన్ కళ్యాణ్ గారి రాధారంగ మద్దతులో ఉన్నాం. మరి మొన్న పవన్ కళ్యాణ్ గారు వచ్చిన సంగతి ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో అందరికీ తెలిసిన విషయమే. ఆయన స్వయంగా వచ్చి 6గురికి ప్రాణదానం చేశాడు అవయవాలు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రావటం, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడం ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటిది నేను ఈ రోజున స్వయంగా వచ్చి నేను వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వాళ్ళ కుటుంబ సభ్యులకి రాధారంగ మిత్రుల తరఫున మేము పూర్తిగా అండగా ఉంటాం. వాళ్ళకి ఏ కష్టం వచ్చినా ఏది ఇచ్చినా కూడా సహాయ సహకారాలు రాధారంగ మిత్ర తరఫున నేను 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడిగా ఉన్నాను కాబట్టి, జనసేన కూడా నాయకుడు కాబట్టి నా వంతు రాజుకి ఎటువంటి పరిస్థితుల్లో ఏ సహాయ సహకారాలు కావాల్సి వచ్చినా నేను తప్పకుండా
నా శక్తి వంచన లేకుండా వాళ్ళ కుటుంబానికి బాసటగా అండగా ఉంటానని తెలియజేస్తున్నాను.